వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇటు పక్క ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో ఆ ఎమ్మెల్యేలకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారమే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలేంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పరిణామాలేంటి? ఇటు పక్క బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఇదే ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం నిలబడింది. మరి దీని గురించి తాజాగా ఇదే విషయం మనతో పాటు డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంబోజీ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. వెంకటేశ్వర గారు, ఏంటి చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా ఒక సంవత్సరం పాటు నుంచి పోరాడుతూ ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి 10 ఎమ్మెల్యేల పరిస్థితి గురించి ఈరోజు గడ్డం ప్రసాద్, స్పీకర్ ఎవరైతే మనం ఉన్నారో గడ్డం ప్రసాద్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక రకం కొత్త వరవడి ఏంది ఇది? దీని గురించి ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఉత్కంఠ వాతావరణం ఏర్కొంది. కాకపోతే ఇచ్చినటువంటి నోటీసులో ఎక్కడ కూడా నిర్ణీత సమయం అనేది మాత్రం కేటాయించలేదు. ఇప్పుడు ఇదే కొసమెరుపు. దీన్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ మెగా 9 ఛానల్ అండ్ వ్యూవర్స్ అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను గౌరవ స్పీకర్ ప్రసాదరావు గారు శిరసా వహించి దర్యాప్తు చేసి వాళ్ళను డిస్మిస్ చేస్తారా, డిజాల్వ్ చేస్తారా, రాజీనామా చేయిస్తారా అనేది ఒక అంశం. ఇంకో రెండో అంశం ఏంటంటే, గత 20 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ తర్జన భర్జన పడుతూ పార్టీలో చేసుకోలేదని మేము, చేసుకున్నామని వాళ్ళు, చేసుకున్నామని మేము. మొన్నటికి మొన్న ఒక ప్రైవేట్ ఛానల్లో గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీలో జాయిన్ అయినట్టుగానే చెప్పినారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 90 రోజుల్లో మీరు దీన్ని తేల్చేయాలని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుందంటే, 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది గౌరవ రాజీవ్ గాంధీ గారు, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ ప్రధానమంత్రి గారు కొడుకు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని బుక్కును జేబులో పెట్టుకొని, ఇవాళ సూట్ కేసులో పెట్టుకొని మొత్తం ఆ ర్యాలీలు తీసి, మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ర్యాలీలు తీసినటువంటి వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ స్పీకర్ గారికి ఆ డైరెక్షన్ ఇస్తారా, ఇయ్యరా? మేము సుప్రీంకోర్టులో వేసినటువంటి 3 రిట్ పిటిషన్లు 7 పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి వస్తారని వేసినాం. ఇవాళ రెడ్ హ్యాండ్ గా దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే కారు గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచి, అదే చెయ్యి గుర్తు కండవ వేసుకొని చెయ్యి గుర్తు మీద మొన్నటికి మొన్న సికింద్రాబాద్ ఎంపీగా నిలబడిన వ్యక్తి సుప్రీంకోర్టుకు లాస్ట్ మంత్, మేము జూన్ మంత్ లో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియాకు సంబంధించిన క్లిప్పింగ్స్ అన్ని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత, మొన్నటికి మొన్న లాస్ట్ వీక్ లో వచ్చినటువంటి స్టేట్మెంట్, సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, 90 రోజుల్లో మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. 90 రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా అనేది వాళ్ళ కోర్టులో ఉంది పాలు. మేమేమంటున్నామంటే, మీరు కనుక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా, మీరు డిజాల్వ్ చేయకుండా అట్లనే కంటిన్యూ చేస్తే, రేపు గౌరవ రేవంత్ రెడ్డి గారు స్పీకరు సుప్రీంకోర్టు అక్షంతలేసే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న హైడ్రా మీద అక్షంతలేసింది, హెచ్యు మీద అక్షంతలేసింది, మూసీ మీద అక్షంతలేసింది, పాలమూరు రంగారెడ్డి మీద అక్షంతలేసింది, లగ్జర్ల మీద అక్షంతలేసింది. రేపటికి రేపు మీరు ఈ 10 మంది ఎమ్మెల్యేలను డిజాల్వ్ చేయకపోతే, రేపు భారతదేశంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మీరే తుంగలో దొక్కిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్పీకర్, గౌరవప్రదమైనటువంటి స్పీకర్ గారు రేపటికి రేపు ఇవాళ 5 నోటీసులు ఇచ్చారు. ఇంకో 5 28వ తారీఖు నోటీసులు ఇస్తారు. వాళ్ళని పిలిచి ఏం అడుగుతారో చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మీరు మా పార్టీలో ఉన్నారా, ఆ పార్టీలో ఉన్నారంటే, గౌరవ కడియం శ్రీహరి గారు మేము ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నామంటే, కనీసం
అది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారంటే, ఇలా కాంగ్రెస్ వచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీలు తుంగలో తొక్కి మొత్తం కమిషన్ల పేరు మీద కరెంటు కమిషను కాళేశ్వరం కమిషన్ల మీదనే దర్యాప్తు చేస్తున్నాడు తప్ప రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన స్పీకర్ గారు ఆ 10 మందిని డిజాల్వ్ చేయమని సుప్రీంకోర్టు కరెక్ట్ గా చెప్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమున్నాయంటే 90 రోజుల్లో మేము ఇన్వాల్వ్ కాకముందే మీరు యాక్షన్ తీసుకోమని చెప్తుంది. మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. రాజ్యాంగబద్ధంగా జ్యుడిషియల్ పవర్స్ రాజ్యాంగబద్ధంగా స్పీకర్ గారికి ఉంటాయి. కాబట్టి స్పీకర్ గారు ఇమ్మీడియట్లీ వాళ్ళ డిజాల్వ్ చేస్తారా, బర్తరఫ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా అనేది వాళ్ళకే తెలుసు. నేనేమంటున్నానంటే స్పీకర్ గారు నోటీసులు ఇచ్చి మీరు రాజీనామా చేయండి, నేను నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కు డైరెక్షన్ ఇస్తే ఎలక్షన్ పెట్టమని చెప్తే అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఇదే 2004లో అదే మాందాడి సత్యనారాయణ రెడ్డి, బండారు శారారాణి, దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు, జగ్గారెడ్డి గారు మా టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కు పోతే అప్పుడున్నటువంటి స్పీకరు ఆ రోజు వాళ్ళను బర్తరఫ్ చేసిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే గౌరవప్రదంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఇలా సుప్రీంకోర్టుకు మేము గౌరవంగా ఆనర్ చేస్తున్నాము. ఇప్పటికీ భారతదేశంలో చట్టం బతికిందంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తేనే చట్టం బతికింది, న్యాయం బతికింది అనేది విలువలు కాపాడుతుంది. గారు, వారు మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు చాలా మంది చెప్తున్నట్టు మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఇటు స్పీకర్ నిర్ణయాన్ని కాదని, స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని కాలయాపన చేస్తున్నారని సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత, సుప్రీంకోర్టుకి వెళ్ళిన కొత్తలో కానివ్వండి, ఈ మధ్యన సుప్రీంకోర్టు స్పందిస్తూ దాని మీద ఎప్పుడైతే పిటిషన్ల మీద విచారణ జరుగుతుందో ఆ సమయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అది మాట మార్చారనుకోండి, లేకపోతే కావాలని చెప్తున్నది అనుకోండి, లేకపోతే అదే నిజం అనుకోండి, అక్కడ మా ఇంటి పైన బీఆర్ఎస్ జెండాలు మాత్రం ఎగురుతున్నాయి, ఇంకా మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో మారలేదు, ఏదో మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం మేము సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణకు సంబంధించి మేము గౌరవప్రదంగా కలిసామే కానీ మేము పార్టీ మారలేదు, కావాలంటే మా ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేసుకోండి అనేటువంటి సందర్భాలు చాలాసార్లు మాట్లాడి మీరు ఏమంటారు? దీన్ని ఇప్పుడు అదే మాటని రేపు స్పీకర్ ఇచ్చిన నోటీసులు వివరణ ఇస్తారా, ఎలా చెప్తారు, ఏమనుకుంటున్నారు దీని గురించి? నేను ఏమంటున్నానంటే 10 మంది ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, వాళ్ళు వేసుకున్న కండువలు ఉన్నాయి, మేము సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసినాం. వాళ్ళు మాట మార్చి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటే గత 20 months నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ మీటింగ్లకు రాలే, మా జరిగిన ప్లీనరీకి రాలే, మాతో టచ్ లో లేరు, మా రాష్ట్ర కమిటీకి టచ్ లో లేరు, మా తెలంగాణ భవన్ కు రాలే. అంటే వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే ఒప్పుకుంటున్నారు. ఎట్లా ఒప్పుకుంటున్నారంటే 3 రంగుల జెండా చూడు మేము ముఖ్యంగా వేసుకున్నామని వాళ్ళు చూపించిందే మేము చూపిస్తున్నాం. మేము సుప్రీంకోర్టుకు ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు, ఈ నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు, పేపర్ కటింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ అన్ని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాతనే ఇది వచ్చింది. మేము లేవని చెప్తే రేపు వాళ్ళు రాజ్యాంగానికి లోబడి గెలిచిన గౌరవప్రదమైన సీట్లో ఉండి అబద్ధాలు చెప్తే సుప్రీంకోర్టును రికాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు చూస్తుంది, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు రావాలన్నా వద్దా, స్పీకర్ గారు అనుమతి ఉందా లేదా, స్పీకర్ గారు పదవి వాళ్ళను దర్యాప్తు చేసి వాళ్ళని బర్తరఫ్ చేస్తాడా, డిస్మిస్ చేస్తాడా అని సుప్రీంకోర్టు చూస్తుంది. మేము లేవు అని చెప్తే మేము సబ్మిట్ చేసిన మీకు వాట్సాప్ లో పెడతాం, మొత్తం సబ్మిట్ చేసినాం. ఇంటర్నేషనల్ మీడియా క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా క్లిప్పింగ్స్ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, మా వాదనలు ఉన్నాయి. వాళ్ళు నేను ఏమంటున్నానంటే మేము బీఆర్ఎస్ పార్టీకి మా సీసీ కెమెరాలు మొత్తం వాళ్ళకు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసినాం. మేము ఏం చేసినంటే ప్రోటోకాల్ ఉంటుంది. మొన్నటికి మొన్న మాకు ఎల్కుర్తిలో 25వ వసంత వారోత్సవాలు జరిగినాయి. అక్కడ మేము ప్రోటోకాల్ పాటించిన స్టేజ్ మీదకి మా ఎమ్మెల్యే లెవెల్లో 29 మంది వచ్చిన సంతకాలు పెట్టి మా 10 మంది ఓడిపోయిన వాళ్ళు రాలేదని మేము చెప్పినాము. అంటే మాకు ఒక రూల్ ఉంటుంది, ఏ ప్రాంతీయ పార్టీలకైనా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ కాదని వాళ్ళు ఇప్పుడు కడియం శ్రీయర్ గారు నేను ఏ పార్టీలో ఉండాలి అన్ననే ఉన్నా, నేను ఎక్కడ ఉండాలి అక్కడనే ఉన్నా అంటే అది సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదా. ఇలా ప్రసాదరావు గారు మరి ఎండ్లో ఉన్నారని నోటీసులు ఇచ్చారు, అందులో ఉన్నారని నోటీసులు ఇచ్చారా, ఎండ్లో ఉన్నారని నోటీసులు ఇచ్చారా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 14 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఏదో జీవోలు పెట్టి ఆ జీవో ప్రకారం ఆ పార్టీలో ఉన్నారా ఈ పార్టీ ఉన్నారా 90 రోజుల్లో మీరు తేల్చమని చెప్పింది. కాబట్టి ఇవాళ ప్రసాద్ గారు తేల్చారు, స్పీకర్ గారు తేల్చకపోతే ప్రసాద్ గారు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది, గౌరవ రేవంత్ రెడ్డి గారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి 100%
వాళ్ళను ఫిరాయింపుల కింద తీసుకొని వాళ్ళని బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ లో ఉంది. దాని గురించి మాట్లాడదామండి. మీరు చెప్పినట్టు కండువాలు కప్పుకున్నంత మాత్రాన, లేకపోతే పార్టీ అధికారిక మీటింగ్లో అటెండ్ అయినంత మాత్రాన ఇదే సాక్షాత్గా తీసుకునిద్దా సుప్రీంకోర్టు, లేకపోతే స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చూద్దాం. దాని గురించి మాట్లాడదాం. కస్బా శ్రీనివాసరావు గారు ఉన్నారు, టీపీసీ ప్రధాన కార్యదర్శి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఇటు పక్క ఏదైతే ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానికి సంబంధించినటువంటి చట్టం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఎక్కడ పట్టినా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు అంటున్నారు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన దేశంలో అంటున్నారు. ఇలాంటి సమయంలో ఇది కూడా ఒక రకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కాదా? ఈ విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలని, గెలిచిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం అనేది ఇది కూడా రాజ్యాంగానికి తూట్లు పడవటం కాదా? అలా అనిపించట్లేదా మీ పార్టీకి? రహీం గారు, మీకు మరియు మెగా టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మీరు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్లకు నైతికంగా ఈ విషయం గురించి మాట్లాడే హక్కు ఉందా అనేది మొదలు వాళ్ళు చూసుకోవాలి. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు చెప్పింది, ఏమని చెప్పింది? స్పీకర్ గారి యొక్క 90 రోజుల గడివిచ్చి దాని లోపల రాజ్యాంగబద్ధంగా ఏ విధంగానైతే దాని మీద చర్యలు తీసుకోవాలో తీసుకోమని చెప్పింది. దానికి సమయం ఉంది. దానికి అనుసంధానంగానే వారు గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు 5గురికి నోటీస్ ఇచ్చిండ్రు. మిగిలిన వాళ్ళకు కూడా షార్ట్ పీరియడ్లో మీ నోటీసెస్ సర్వ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం వివరణ ఇస్తారు, ఇచ్చే వివరణను బట్టి స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది అది చట్ట ప్రకారం యాజ్ పర్ రూల్ ఏముందో జరుగుతుంది. జరిగే పరిణామాల మీద మనం ఇప్పుడే అంచనాలు వేసుకొని దాని గురించి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే తెలుగుదేశం పార్టీని మూకుమ్మడిగా వాళ్ళు కుట్ర చేసి పార్టీలో కలుపుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఒక దళితుడు సిఎల్పి నేతగా పట్టి విక్రమార్క గారు ఉన్నటువంటి సందర్భంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి కేసీఆర్ గారు కనీసం దళితుడిని ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కకుండా ఉండే విధంగా దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా తీసుకొని పార్టీని మెర్జ్ చేసుకొని మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము హత్య చేశాం, మీరు చట్టబద్ధంగా చేయలేదు కాబట్టి తప్పని అంటున్నారు. ఈ ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టిన మరుదినము నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్లకు అంతర్గతంగా ఒప్పందం ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు మేము పడగొడతామని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దానికి ఎవరు కూడా కుట్ర చేయలేదు. వచ్చిన ఎమ్మెల్యేలను ఎవరు బలవంతంగా కానీ వారు చూపినట్టు ఆశలు చూపి కానీ పదవులు ఇస్తామనో డబ్బులు ఇస్తామనో వేరే ఏదో చేస్తామని ఆశలు చూపి కాదు. వాళ్ళు అక్కడ ఉండలేము, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు అంతరించిపోతుంది, ఈ మునిగే నావలో మేము ఉండలేము, మమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళను పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళంతల వాళ్ళుగా వచ్చినటువంటి వాళ్ళని వచ్చిన వాళ్ళని స్వాగతిస్తారు. చట్టపరంగా అది సబబైంది కాదా అన్నది ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయిస్తారో, నిర్ణయించే దాన్ని బట్టి చర్యలు జరుగుతాయి. దాని మీద ఎన్నికలకు వెళ్తారా, రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారా, ఎన్నికలకు వెళ్ళలేకపోతే నిజంగా ప్రూవ్ అయితే వాళ్ళ మీద చర్య చేపడతారా అన్నది స్పీకర్ గారికి ఇంకొంతకాలం గడువు ఉంది. గడువులోపు నిర్ణయం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా అండ్ వాళ్ళే ఏదో ఇక దీనికోసం చేసే విధంగా మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉందా? మొట్టమొదలు 1985లో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పూర్తి స్థాయిలో వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఓట్ చోరీ అనేది ఏదైతే ఇప్పుడు ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి అవకతవకల గురించి దాని ఉన్న వాటిని వారు బయటపెట్టినటువంటి నైజం చూసి ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఎన్నికలు ఏ విధంగా కనిపిస్తున్నారు. గత 10-12 సంవత్సరాలుగా ఈ ఎన్నికల్లో విజయాలు ఏ విధంగా వస్తున్నాయనే సంగతి అందరికీ అర్థమవుతోంది. ఈ విధమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు మేమేం వేరే పార్టీ వాళ్ళని ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మందిని తీసుకోవాలంటే తీసుకోలేక కాదు, వాళ్ళు అక్కడ ఇమడలేక వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రమే స్వాగతించారు. వారు ఆ పార్టీలో ఉన్నదా లేదా అన్నది ఆ పార్టీ ఎవరైతే సభ్యులు ఈ పార్టీలోకి వచ్చినామని చెప్తున్నారో వాళ్లే దాన్ని తెలియజేస్తారు. తెలియజేసే దాన్ని బట్టి దానికి ఉండే ఆధారాలు, దాని ఒక నియమావళి ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా చర్య తీసుకోవాలంటే కూడా వాళ్ళు వాళ్ళు క్రాస్ చేసిన ఆర్డర్ లైన్ దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. చర్యలు ఉండే వాళ్ళకు ఉండొచ్చు, ఉండని వాళ్ళకు ఉండకపోవచ్చు. అంతేగాని వీళ్ళు ఇప్పుడు దీన్ని అదనంగా చూసుకొని మేము చాలా పెద్ద సక్సెస్ అయినామంటే ఏం సక్సెస్ కాదండి. ఇది మీరు సక్సెస్ అయినాం అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలన చేసింది కేసీఆర్ గారు. నియంతలాగా ఒక ఆయన
కేవలం ఒక నియంతలాగా ఫ్యూడల్ వ్యవస్థను నడిపిరు తప్ప డెమోక్రటిక్ ప్రాసెస్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎక్కడ కూడా అందరి సమిష్టి అభిప్రాయాల మీద కానివ్వండి, ఒక విషయం గురించి చర్చించి కానివ్వండి నిర్ణయం చేయలేదు. వారు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్లనే జరిగినటువంటి కాళేశ్వరం కానివ్వండి, కాళేశ్వరంతో జరిగినటువంటిది కానివ్వండి, అనేక విషయాలు ఎగ్జామినేషన్స్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేకపోయిందండి. ఎన్నిసార్లు పేపర్స్ లీక్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సార్లు ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ మిగిలిన ఎగ్జామ్స్ అయినా ఎక్కడన్నా అన్న పరిణామాలు అయినాయండి. మీరు ఏది చేసినా అంటే వాళ్ళు సబ్జెక్ట్లోకి వెళ్దాం, మనం వచ్చిన మెయిన్ పాయింట్లోకి వెళ్దాం, మాట్లాడదాం దాని గురించి కూడా. ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం, సమయం ఉంది దాని గురించి. ప్రస్తుతం మన సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంలో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రాజు నేత గారు. నమస్తే అండి రాజు గారు. నమస్తే సార్. చూశారు కదా, ఇటు పక్క స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పార్టీలో నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేటువంటి న్యాయంలో ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుంటూ మరీ జనాలు చూస్తున్నారు వింటున్నారు అనేది కూడా లేకుండా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంటే కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నట్టు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే దీని మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందో 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలనుకుందో వెంటనే ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ప్రస్తుతం మేము ఆ పార్టీలోనే ఉన్నాము, మా ఇంటిపైన కాషాయపు జెండాలు ఎగురుతున్నాయి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది వాస్తవంగా నైతికంగా మంచిదంటారా కాదంటారా? స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి భరోసా మీకు అనిపిస్తుందా? ఏమంటారు రాజు గారు? ముందుగా టీవీ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు పార్టీ ఫిరాయింపులు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. వీళ్ళను డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే ఉప ఎన్నికలు వస్తాయా రావా అని చెప్పేసి. అయితే దీనికి ఒక్కసారి పూర్వాపరాలను మనం పరిశీలన చేద్దాం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో మీరు ఇందాక చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. అంటే ఆ సవరణ ద్వారా ఎవరైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక సింబల్ మీద ఎన్నికై ఏదైనా కారణం చేత అంటే వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాల కోసం మంత్రి పదవి ఆశించో లేకపోతే వేరే కాంట్రాక్టులు ఆశించో లేకపోతే ఇంకేదో లాభాపేక్షతోని ఇతర పార్టీలలోకి మారితే తప్పకుండా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి చాలా క్లియర్ గా ఆ 52nd అమెండ్మెంట్ లో చేర్చడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే 1967లో మీరు అందరికి తెలిసే ఉంటది, హర్యానా రాష్ట్రంలో 1967 సంవత్సరంలో ఒక ఆయన పేరు ఎమ్మెల్యే గయారాం, ఆయన పేరు గయాలాల్ అనేటువంటి వ్యక్తి ఒకే రోజు 2 పార్టీలు మారడం, 15 రోజుల్లో 3 పార్టీలు మారడం ద్వారా విపరీతమైనటువంటి చర్చ నడిచింది. అప్పుడు భారతదేశం అంతా కూడా ఏంది ఇట్లా ఒకే రోజు 2 పొలిటికల్ పార్టీస్ మారడం ఏంటి అని చెప్పేసి. సో ఆయన గయాలాల్ అనేటువంటి ఎమ్మెల్యే అట్లా చేసిన కారణంగా దీన్ని ఆయారాం గయారాం అనేటువంటి పేరుతో ఇప్పటికీ కూడా పిలుస్తారు. అంటే వస్తుంటారు పోతుంటారు ఆయారాం గయారాం అనేటువంటి పేరుతోని ఈ రాజకీయ ఫిరాయింపులకు సంబంధించినటువంటి నానోటి జరుగుతా ఉంది. మేము భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క రాజకీయ ఫిరాయింపులను ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అది ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే ప్రజాస్వామ్యయుత దేశాల్లో అది మంచి పద్ధతి కూడా కాదని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భారత రాజ్యాంగం మీద అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం మీద పవిత్ర గ్రంథమైనటువంటి రాజ్యాంగం మీద ఈరోజు విలువలను కాపాడుతాం, మేము ఎక్కడ కూడా స్వలాభాపేక్ష కోసం ఆలోచన చేయమని చెప్పేసి ప్రమాణం చేసి ఎమ్మెల్యేలు ఎంపీగా ఈరోజు సభలకు అడుగు పెడతారు. కానీ వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈరోజు రాత్రికి రాత్రే పొద్దున ఆఫర్ వస్తే సాయంత్రం వరకు కండువాలు మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటివి ప్రోత్సహించదు, అటువంటి వాటి జోలికి కూడా పోదు. మేము ఎప్పుడైనా చెప్తాం, పార్టీలు మారడం తప్పు కాదు నేను అనేది. పార్టీలు ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గానో ఎంపీ గానో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే మీ మీద విశ్వాసం పెట్టి మీకు ఓటేస్తారో ఆ విశ్వాసాన్ని మీరు ఈరోజు తుంగలో దొక్కి రాత్రికి రాత్రే పార్టీలు మారడం ఏదైతుందో దాన్ని మంచి పద్ధతి కాదు. ఒకవేళ నిజంగానే మీకు పార్టీ మారాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంటే మీరు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
ఎంపీ పదవికి రాజీనామా చేసి అప్పుడు మీరు వేరే పార్టీలో చేరితే బాగుండేది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు పార్టీలు మారిరో తప్పకుండా వాళ్ళ మీద సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే రెండో విషయం ఏంటంటే ఈరోజు రాజ్యాంగంలోని ఈ మళ్ళా షెడ్యూల్ 2003 సంవత్సరంలో ఒక రాజ్యాంగ సవరణ చేసిరు. ఏంది? 91వ రాజ్యాంగ సవరణ. దాని ద్వారా ఏమైతుందనంటే గతంలో ఏదైతే 1985లో చెప్పిన దానికంటే ఇది కొంచెం పూర్తి భిన్నంగా కనపడుతుంది. ఏంది? ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనుక 2/3 మెజార్టీతోని, అంటే ఒకవేళ 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2/3 ఒక 60 నుంచి 70 మంది ఈ రోజు వేరే పొలిటికల్ పార్టీలోకి పోతే ఆ పార్టీని వేరే పొలిటికల్ పార్టీలో మర్జ్ చేయొచ్చు. వాళ్ళ మీద ఎటువంటి అనర్హత వేటు పడదని మళ్ళీ 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. అలాంటి సందర్భాలు కూడా మనం చూసినాం గతంలో. అయితే ఇప్పుడు చివరిగా బంతి ఎవరి కోర్టులో ఉందనంటే ఈ రాష్ట్రాలలో అయితే శాసనసభలో అయితే స్పీకర్ గారు బంతిలో కోర్టులో ఉంటుంది. ఒకవేళ శాసన మండలి సభ్యులు అయితే ఎమ్మెల్సీలు అయితేనేమో మండలి చైర్మన్ కోర్టులో ఈ రోజు బంతి ఉంటుంది. అదే విధంగా పార్లమెంట్ లో అయితే లోక్సభలో స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్. చివరగా ఏందనంటే ఎవరైనా పొలిటికల్ పార్టీస్ లో డిఫెక్షన్ చేసి వేరే పార్టీలలో చేరితే అంతిమ నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రాజ్యాంగం ప్రకారం ఆ స్పీకర్ కు లేదా చైర్మన్ కే ఉంటుంది. అందుకోసమనే ఈ రోజు ఆ యొక్క స్పీకర్ గారి నిర్ణయం త్వరగా వెలువడదు, వాళ్ళు దాని మీద ఎటువంటి నిర్ణయం ప్రకటించరు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజు పొలిటికల్ పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా యథేచ్ఛగా ఈ రోజు పొలిటికల్ పార్టీలు మారుతున్నారు. అట్లా కాకుండా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 3 నెలల్లో అనర్హత వేటు వేస్తారా వేయరా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అది చాలా మంచి నిర్ణయం అని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఎమ్మెల్యేలకు ఒక భయం లేదు. భయం అంటే ఈరోజు మేము ఈ పొలిటికల్ పార్టీ నుంచి వేరే పొలిటికల్ పార్టీలోకి మారబోతుంటే మా మీద ఒకవేళ అనర్హత వేటు పడుతుంది, మేము డిస్క్వాలిఫై అవుతాము, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి భయం ఈరోజు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎక్కడ కూడా లేకుండా పోయింది. సో ఖచ్చితంగా ఈరోజు స్పీకరు, చైర్మన్లది అంతిమ నిర్ణయాధికారం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాజువల్ గానే మనం అందరం ఆలోచన చేస్తే ఎవరైనా స్పీకర్ కానీ చైర్మన్ కానీ రూలింగ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏమైతుంది, ఆ పార్టీలోకి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జంప్ అయినప్పుడు వచ్చినప్పుడు సాధారణంగానే వాళ్ళు ఆ యొక్క అనర్హత వేటు వేయకుండా, ఆ యొక్క డిస్క్వాలిఫికేషన్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా ఈరోజు వాళ్ళ దగ్గరనే ఆ ఫైల్ ని అట్లా పెండింగ్ లో పెట్టుకోవడం ద్వారా ఇలాంటి యాంటీ డిఫెక్షన్ మాట. అవునండి, మీరు చెప్పినట్టుగానే ఆ పెండింగ్లో ఉండబట్టే ఫైల్ అన్ని రోజులు స్పీకర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్ ఫైల్ని ఏదైతే హోల్డ్లో పెట్టబట్టే మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ముందుగా గౌరవబద్ధంగానే స్పీకర్ దగ్గర నిర్ణయాన్ని పెట్టారు. మీరు అనుకున్నట్టుగానే వాస్తవం అది, ఎవరు చెప్పినా కాకపోయినా స్పీకర్కి ఏ రాజకీయ పార్టీ లేకపోయినా కూడా స్పీకర్ పదవులు ఎవరు ఉంటారు, ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తే స్పీకర్ పదవులు ఉంటారు, అది నగ్న సత్యమే. అందుకే స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఇప్పుడే. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయ్ గారు, గతంలో పార్టీలు మారాలంటేనే సగం చచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. దాదాపుగా సమాజంలో ఆడున్న నియోజకవర్గంలో కూడా తలెత్తుకుని తిరగాలన్నా ఎక్కడో కొంత సంకుచిత పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. గతంలో పార్టీ అంటే నరాలు జీర్ణించుకునే విధంగా వాళ్ళ సొంత బ్లడ్లోనే పార్టీ ఉంది అనుకునే రోజుల్లో పార్టీ మారటం అనేది, పరిస్థితిని బట్టి పార్టీ మారాలంటే చాలా కష్టకరంగా మారేవాళ్ళు. వాళ్ళు ఏదో చాలా తప్పుగా చేసినట్టు ఫీల్ అయ్యి జనాలు కూడా పెద్ద మిక్స్ అయ్యేవాళ్ళు కదా. తర్వాత దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ మారటం అనేది ఇందాక రాజుగారు చెప్పినట్టు సాయంత్రానికల్లా కణవాలు మార్చుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో
ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నిర్ణయాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం కానివ్వండి, 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పిన నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నిజంగా అసలు జరుగుతాయా? ఇది జరిగే పనేనా? ఇది కూడా కాలయాపన చేస్తూ ఇదే విధంగా 5 సంవత్సరాలు మళ్ళీ దాని గంటే ఒక తీర్పు వచ్చేలోపు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. దీన్ని ఎలా చూడాలి? అసలు ఈ పార్టీ మారటం పట్ల నాయకులు ఎందుకు ఈ విధంగా గతంతో రాజకీయాలతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రాజకీయాల మీద విశ్వాసం సన్నగిలింది ప్రజలకి? అదేవిధంగా నాయకులు కూడా రాజకీయాల పట్ల ఎందుకు ఆ గతంలో ఉన్న కమిట్మెంట్స్ ఎందుకు లేకుండా పోయినంటే ఏమంటారు? ఇట్లా మారటానికి ఈ వ్యవస్థలన్నీ మొత్తం సర్వనాశనం అవుతున్నటువంటి దశ, ఈ వ్యవస్థను సర్వనాశనం అవుతున్నటువంటి దశకు కారణం కూడా జాతీయ పార్టీలే ఉన్నాయి. ప్రధానంగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకంటే ఈ భారతదేశానికి ఈ ఫిరాయింపులు, పార్టీ మారింపే పరాకాష్ఠకు తీసుకుపోయిందే దేశంలో కాంగ్రెస్ పార్టీ. మనకు కళ్ళారా చూసినటువంటిది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్నే తీసేయాలి అని చెప్పి అప్పటి రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. అక్కడి నుంచే మొదలైంది కదా. అక్కడి నుంచే అసలు దాని మీద విచారణ, అప్పుడు రాజీనామాలకు ధర్నా చేసేది, విచారణ చేసి యాక్షన్ తీసుకోమంటే కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీసుకున్నారు? మీరు అన్నట్టు నెక్స్ట్ ఇంకొక 3 రోజులలోనో 4 రోజులలోనో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుందనగా ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఒకరిద్దరిని రాజీనామా చేపించారు. ఈ రకమైనటువంటి యాక్షన్ మొదలైంది. ఆ తర్వాత కూడా చాలా చోట్ల ఫిరాయింపులు అయినాయి. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏమైతుంది? కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మొత్తం కొనేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ వ్యవస్థ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పోతున్నటువంటిది. వ్యవస్థను కునారిల్లా చేస్తుంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చేసిన వారసత్వానికి సంబంధించినటువంటి పరాకాష్ఠ నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి సమయంలో ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ ఇంకెక్కడైనా అది చేస్తున్నటువంటి దేశంలో. అందుకే దీనికి మూలము జాతీయ పార్టీ. దీనికి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు యాక్షన్ తీసుకోమని. ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏంది, ఇప్పటికైనా దేశంలో వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. కర్ణాటకలో బీజేపీ, మధ్యప్రదేశ్లో బీజేపీతో బాధితులుగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతుంటే అత్యంత నైతికంగా కనిపించాలి. ఇంప్లిమెంటేషన్ ఒకటి, కనిపించడం కూడా. నువ్వు రోజు మోడీని తిడుతున్నటువంటివి, మోడీ అప్రజాస్వామిక చర్యలని కాంగ్రెస్ పార్టీ దేశమంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఓటు చోర్ జరుగుతున్నది తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ డబ్బులు 50 లక్షలతో ఒక ఓటును కొనడానికి, దొంగతనంగా కొనడానికి 50 లక్షలు తీసుకుపోయిన వ్యక్తినే చీఫ్ మినిస్టర్ గా చేస్తే ఎట్లా విశ్వసనీయత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద? అది కూడా ఆలోచిస్తారు పబ్లిక్. నువ్వు రాహుల్ గాంధీ మిగతా చోట ఇంకో రకంగా అభిప్రాయం కలగవచ్చు, కానీ ఇక్కడ నీ కళ్ళారా చూస్తున్నటువంటి వాళ్ళనే నువ్వు ఓట్ చోర్ అంటే ఎట్లా విశ్వసిస్తారు ప్రజానికం కూడా? అరే, ఓట్ చోర్ చేస్తున్న వ్యక్తిని అంత కీలకమైనటువంటి పదవిలో పెట్టినటువంటి రాజ్యాంగం, ఇక్కడ స్పీకర్ మీదే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు మన 2 క్లియర్ గా చెప్పినటువంటిది. స్పీకర్ అంటే హౌస్ ప్రొసీడింగ్స్ వరకు స్పీకర్ పాత్ర. హౌస్ ప్రొసీడింగ్స్ దాటి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఛాంబర్లో కావచ్చు, ఇంకా బయట కావచ్చు, ఆయన ట్రిబ్యునల్ జడ్జి ఎప్పుడైనా హైకోర్టు, సుప్రీంకోర్టుకు లోబడి ఉండాలి అనేది కూడా క్లియర్ గా చెప్పినటువంటి అంశం. అందుకని త్వరగా నిర్ణయం తీసుకోవాలనేది టైం పెట్టినటువంటిది జడ్జి. ఎందుకు? సుప్రీంకోర్టు హైకోర్టుకు గైడెన్స్ ఇచ్చినట్టు సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్ కోర్టుకు సూచన చేసినటువంటి అంశం. మరి ఆ సూచనను పాటిస్తారా? మేము ఇట్లా నిర్వీర్యం చేసుకుంటా పోతాము, వ్యవస్థ మేమే ఏమైతుందో చూద్దాము అంటే అది నువ్వు బీజేపీ చేస్తే ఒకటి అనుకోవచ్చు. నువ్వు ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు ఒక బాధితుల్లాగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తిరుగుతున్నప్పుడు మీరు ఇది చేయకపోతే పల్సన్ అయిపోతారు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది చాలా క్లియర్ గా అవుతుంది. సరే, గతంలో కొన్ని తప్పులు చేశారు, ఇటువంటి ఫిరాయింపులను మేమే ప్రోత్సహించాము, ఇప్పుడు మీరు బాధితులుగా అయినటువంటి నేపథ్యంలో అప్పుడు మీరు అధికారం ఉన్న చోట ఎక్కువ చిత్తశుద్ధి చూపించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆ చిత్తశుద్ధి చూపించి ఇమ్మీడియట్ గా ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ ఏంది? యాక్చువల్ గా స్పీకర్ ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇండిపెండెంట్ గా ఉండే సిచ్యువేషన్ భారతదేశంలో లేదు. పేరుకు ఇండిపెండెంట్ అని చెప్పుకుంటున్నారు. స్వయం ప్రతిపత్తి, స్పీకర్ ఓన్ నిర్ణయం ఇదంతా. కానీ ఆ స్పీకర్ ఇచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షులే కావచ్చు, ఆ పార్టీ ఉన్నటువంటి ఇతరులు
నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్ ఇప్పుడు ఓన్గా నిర్ణయం తీసుకుంటారా? పార్టీ నుంచి గైడెన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ నుంచో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ పార్టీ హైకమాండ్. నేషనల్ లెవెల్లో కూడా అంతే. ఉన్నటువంటి స్పీకర్ గారు అంటే మోడీ నుంచి రావాల్సినటువంటిది పార్లమెంట్ సంబంధించినటువంటి అట్లాంటి పరిస్థితి దేశ రాజకీయాల్లో ఉన్నాయి. ఆ నేపథ్యంలో కోర్టులు గవర్నర్లకు కావచ్చు, స్పీకర్లకు కావచ్చు, రాష్ట్రపతి విషయంలో కూడా బిల్లుల విషయంలో గవర్నర్లకు, ఇతర విషయాల్లో ఇది ఇక్కడ ఫిరాయింపులకు సంబంధించినటువంటిది స్పీకర్ కు గడువు పెట్టినటువంటిది. జోకే కోర్టులు రోజు రోజు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యవస్థలు ఫెయిల్ అవుతుంటే, పని చేయకుండా కూర్చుంటుంటే మేమేం చేయాల్సి? కోర్టు యాజ్ ఎ కోర్టుకు అడగకుండా ఉంటామా? మా బాధ్యత ఏంది? వ్యవస్థలు అన్నింటి నిర్వీర్యం చేస్తుంటే మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుందని రోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేస్తుంది, చెప్తున్నటువంటిది చూస్తున్నాం. ఆ పరిస్థితి వాస్తవానికి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. సుప్రీంకోర్టు జోక్యం చేసేంత పరిస్థితి రాజకీయ వ్యవస్థ తెచ్చుకోవద్దు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అత్యున్నతంగా ప్రవర్తించాలి. ఆ రకంగా ఉండకపోతే కోర్టులు విఫలమవుతున్నట్టు. ఎగ్జిక్యూటివ్ కానీ అదే విధంగా రాజకీయ వ్యవస్థ కానీ. మీరు చెప్పినట్టుగానే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం వరకే, నిర్ణయం మాత్రం సుప్రీంకోర్టు చేతుల్లో లేదు, స్పీకర్ చేతుల్లోనే ఉంది అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను బయటకు తీసి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఉన్నారు ఇప్పటికీ. అంటే చేస్తున్న పనిని సమర్థించుకుంటూ, దాన్ని చక్కగా చట్టాన్ని వాడుకుంటూ, చట్టంలో ఉన్నటువంటి లొసుగులు చెప్తూ అదేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నటువంటి మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మనం చూస్తున్నాం వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా. మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార కార్యక్రమాల్లో ఏనాడు పాలు పంచుకోలేదు, ప్లీనరీ సమావేశాల్లో లేరు, మా దగ్గర కావాల్సిన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, కావాల్సిన ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ ఆధారాలు మొత్తం కూడా వాళ్ళు పార్టీ ఫిరాయించారు అనేటానికి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయా? ఆధారాలు నిలబడతాయంటారా? ఏమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ముగ్గురు గెస్టులు మాట్లాడారు. బీజేపీ గెస్ట్ మాట్లాడారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు, తర్వాత కాంగ్రెస్ గెస్ట్ మాట్లాడారు. మీరు మంచి క్వశ్చన్ వేశారు. మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ తో సుప్రీంకోర్టు సాటిస్ఫై అవుతుందంటే, మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ తోనే సాటిస్ఫై అయ్యే ఇలా స్పీకర్ గారికి 30 రోజుల్లో తేల్చమని చెప్పింది. ఇంకొకటి ఏమంటున్నారంటే, మిత్రులు కాంగ్రెస్ శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీకి నైతికంగా మాట్లాడే హక్కు లేదంటున్నారు. సరే, నైతికంగా మాట్లాడే హక్కు లేదు, ఓకే, సరే, మేము నైతికంగా మాకు హక్కు లేదు, కానీ ఒక హక్కు అవుతుంది. 1985లో తీసుకొచ్చినటువంటి 52వ రాజ్యాంగ సవరణ చేసిన హక్కు మీరు ఇలా ఇంప్లిమెంట్ చేస్తారా, చేయరా? ఇంకొక రెండోకటి రాజుగారు చెప్పారు, బీజేపీ రాజుగారు చెప్పారు, 92వ రాజ్యాంగ సవరణ చేశారు అంటారు. 92వ రాజ్యాంగ సవరణ ప్రకారమే 2014లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుందనే ఉద్దేశంతో ఆంధ్ర పెత్తందారులు గవర్నమెంట్ ను మసిమూసి మారేడుగాయలు చేసి గవర్నమెంట్ ను పడగొడుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు టీడీపీ ఎల్పీ పార్టీని మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం. 2018లో కూడా అదే జరిగింది. మా దగ్గర 88 మంది గెలిచినా కూడా 1/3 మెజారిటీ ఉంటేనే 92వ రాజ్యాంగ సవరణ ప్రకారమే అదే కాంగ్రెస్ చట్టం చేస్తేనే ఆ చట్టం ప్రకారమే మేము కాంగ్రెస్ మళ్ళీ మా విలువను చేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర నైతికత ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నైతికత ఉంటే, మీరు ఆ 2 చట్టాలను సవరిస్తూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు సూట్ కేసు దొరికిన వ్యక్తికి మీరు ఏ రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు? ఒకవేళ నీకు నిజంగా నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉంటే, మేము గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల 27 మంది మీ పార్టీలో జాయిన్ అయితే అప్పుడు నైతిక మీరు అడగాలి. మీకు నైతిక గురించి తెలియదు. నైతికత గురించి అంటేనే మీకు అర్థం తెలియని విషయాలు మీకు చెప్తున్నా. ఒకవేళ నిజంగా నైతికత గురించి మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు జరిగిన రాజ్యాంగం వెంకటేశ్వర గారు మీరు అడిగిన దానికి నర్రా విజయ్ గారు ఏదో చెప్పడానికి రాజు గారు ఏదో చెప్పడానికి సిద్ధమయ్యారు. రాజు గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. సార్ ఇప్పుడు గతంలో మాజీ లోక్సభ స్పీకరు శివరాజ్ పాటిల్ గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఈ రాజకీయ ఫిరాయింపుల గురించి ఏమన్నారంటే, చికిత్స ఎప్పుడు కూడా వ్యాధి కంటే ఘోరంగా ఉండకూడదు అని చెప్పిండు. అంటే చికిత్స ఏదైనా వ్యాధికి సంబంధించినటువంటి చికిత్స చేసేటప్పుడు ఆ చికిత్స అనేది వ్యాధి కంటే ఘోరంగా ఉండకూడదు. ఇప్పుడు కూడా ఈ రాజకీయ ఫిరాయింపుల విషయంలో అధికారికంగా వేటు వేయడం విషయంలో కూడా ఈరోజు స్పీకర్ దగ్గర కానీ, చైర్మన్ దగ్గర కానీ పెండింగ్ లో ఉన్నటువంటి విషయంలో దీని మీద నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ల మీద ఉంది. ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, బీజేపీ జాతీయ పార్టీలలో కూడా ఫిరాయింపులు ఉన్నాయి. ఈరోజు మీకు తెలుసో తెలియదో, గతంలో ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు లోక్సభలో ఒక్క ఓటు తేడాతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి పదవిని వదులుకున్నటువంటి చరిత్ర ఈరోజు గతంలో భారతీయ జనతా పార్టీ. ఇంకొక విషయం సార్, నేను ఇప్పుడే
నేను ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి క్రమంలో నాకు ఒక వ్యక్తి ఇప్పుడే ఒక వాట్సాప్ చేసి ఏంటంటే ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా అనర్హత వేటు పడ్డటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి 1984లో లాల్ డుహెమా అనేటువంటి వ్యక్తి 1986లో ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడంతో 1988లో ఆయన మీద స్పీకర్ అనర్హత వేటు వేసింది పార్టీ ఫిరాయింపుల ద్వారా. అంటే గతంలో మీరు 1975లో ఏదైతే జాతీయ అత్యవసర పరిస్థితి దేశంలో పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారి మీద అనర్హత వేటు ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు వేయడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి దేశంలో వచ్చింది. మొన్నటికి పైన అరోగెంట్ గా డిరోగేట్ గా కామెంట్స్ చేసినందుకు రాహుల్ గాంధీ గారి మీద లోక్సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడింది. అంటే ఈరోజు ఎవరైతే ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టానికి నాంది పలికిరో వాళ్ళే ప్రతి క్షణము ప్రతిరోజు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కడైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎక్కడ కూడా మేము ప్రతి సందర్భంలో చెప్తాం, గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు వదిలి వెళ్ళాలి. ఇది మా యొక్క సిద్ధాంతం. 100% దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాము. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని గోల్చేసి ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో చేసింది ఏంటి? ఎక్కడ చేసినామండి? ఎక్కడ చేసినాం చెప్పండి. కర్ణాటకలో ఏం జరిగింది రాజు గారు? కర్ణాటకలో ఏం జరిగింది? సుప్రీంకోర్టు పోయి తర్వాత మీరు రాజీనామా చేయడం జరిగింది. వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు, మధ్యలో అవకాశం ఇచ్చారు రాజు గారికి. వెంకటేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి. వెంకటేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం అండి రాజు గారు ప్లీజ్. కంప్లీట్ చేస్తారు. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి తప్పుదాలు చాలా చేసిన తర్వాత ఈ రోజు సరే ఎవరు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేశారంటే పక్కన పెట్టండి. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలకు 7గురికి ఫిరాయింపుల చట్టం వస్తుంది, 3గురికి రిట్ పిటిషన్ చట్టం వస్తుంది. ఆ 10 మందిని మీరు దర్యాప్తు చేసి ఇమ్మీడియట్లీ డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉందా లేదా తేల్చాలి. రాజ్యాంగాన్ని పట్టుకొని భారతదేశం మొత్తం తిరుగుతే అది ఇంప్లిమెంట్ కాకపోతే వేస్ట్. ఎందుకంటే రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ చేసింది కాంగ్రెసే, 92వ రాజ్యాంగ సవరణ చేసింది కాంగ్రెసే, పార్టీ ఫిరాయింపులు చేసింది కాంగ్రెసే. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరికి ఇచ్చిన టైంలో వాళ్ళు విట్లేజ్ చేసుకొని మీ వంశం ఏందో మీరు చెప్పండి, మీ గెస్ట్ల వంశం ఏందో చెప్పండి. కాబట్టి ఇవాళ తప్పిదాలు చేస్తుంది గత 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. దానికి వత్తాసు పలుకుతుంది కూడా ఇలా కర్ణాటకలో కానీ, గోవాలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ తూతూ మంత్రం అని కాంగ్రెస్ అంటే 9 అంటది బీజేపీ పార్టీ. అంటే ప్రాంతీయ పార్టీలను బతకనీయకుండా చేసేది ఈ జాతీయ పార్టీలు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాటుపడుతుంది బీజేపీ కాంగ్రెసే. వాటికి సమాధానం చెప్పలేకనే ఇలా ఏదో డ్రంక తిరుగుడు మాట్లాడుతున్నారు తప్ప క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. అది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా. నేనేం చెప్తున్నా ఆ దానికి తప్పు బీజేపీ చేసింది. మీరు రాజ్యాంగ సవరణ చేసి మీరే ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నైతికత గురించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైతికంగా పాటించలేదంటే మేము నైతికంగానే పార్టీని 1/3 మెజార్టీతోనే మా దాంట్లో విలీనం చేసుకున్నది మా స్టేట్మెంట్ ఇస్తున్నా. ఓకే, దాని గురించి మాట్లాడు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఓకే సరే మా పార్టీ అదే సరే 1/3 సరే నైతిక విలువలు ఉన్నాయో లేవో పక్కన పెడదాం. మీరే తీసుకొచ్చిన చట్టం ఏదైతే 1985లో 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినట్టు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు కదా. సరే వాళ్ళు చేశారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేశామని తప్పించుకుంటారా, లేకపోతే చట్టం తీసుకొచ్చిన మీ పార్టీ ప్రకారం మీ చట్టం తీసుకొచ్చినటువంటి మీ దివంగత నేత రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్ని మీరు ఫాలో అవుతారా అంటూ అడుగుతున్నారు. దీన్ని ఏమంటారు?
ఎవరైనా చట్టాన్ని ఫాలో కావాల్సిందే. 1985లో రాజీవ్ గాంధీ గారు పూర్తి మెజార్టీ 400 మంది సభ్యులతోటి ఏర్పడ్డ పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తెచ్చిండ్రు వారు. రాజ్యాంగ సవరణకు పూర్తి ఆస్కారం ఉండే ఒక మంచి ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ తెచ్చారు. అదేవిధంగా గ్రామాలకు నేరుగా నిధులు రావడానికి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను దేశంలో పరిపాలనలో తెచ్చారు వారు. దాన్ని 100% ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, చట్టానికి లోబడి ఉండాల్సిందే కదా. ఎవరు చట్టాన్ని అతిక్రమించి దీన్ని కాలయాపన చేయడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం సూచన మేరకు 90 రోజుల్లో నిర్ణయాన్ని ఖచ్చితంగా స్పీకర్ గారు ప్రకటిస్తారు. ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేచి చూడటం ఓకే ఓకే మంచిది. రైట్. మరి ఇప్పుడు మరి రాజు పార్టీ రాజు మీ నేత గారు పార్టీలోకి ఒక్క నిమిషం, బీఆర్ఎస్ ఒక్క నిమిషం, ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం, వచ్చినప్పుడు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, ఆ. మీ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చినప్పుడు ఏదో మీ పార్టీ ఒక్కసారిగా సంవత్సరంలోపే ఒక హైదరాబాద్ దినదినాభివృద్ధి చెంది తెలంగాణ మొత్తం సస్యశ్యామలైతే చూసాం రాలా. మీ పార్టీ ఏదో హామీలతోనే కదా వచ్చేది, ఏదో ఒక హామీ ఇస్తేనే కదా వచ్చేది పార్టీలోకి. మరి ఆ హామీలు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఈ విధంగా స్పీకర్ ప్రసాద్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చినప్పుడు, మళ్ళీ మీ పార్టీని నమ్ముకొని వచ్చినప్పుడు మీరు హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆగమ్మ గోచరంగా ఉంది. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు ఆ పార్టీ ఎమ్మెల్యేలకి? ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చిండ్రా, వాళ్ళ స్వప్రయోజనాలకు వచ్చిండ్రా అనేది కాక, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్ది మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసింది కాబట్టి పడగొడతాము అని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీలో, అక్కడ బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఛాలెంజ్ చేసి మేము పడగొడతామని చెప్తున్న అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మేము ఏమాత్రం ప్రయత్నం లేకున్నా వాళ్ళంతా వాళ్ళుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం వల్ల అభివృద్ధి సాధ్యం కాదు, మా నియోజకవర్గాల్లో మేము వెనకబడతామని భావించి వచ్చిన వాళ్ళని మాత్రం కొంతవరకు ఆహ్వానించారు. వాళ్ళు పార్టీని చేరిందా లేదా అనేది ఆ సభ్యులే ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు, వారు ఎంపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసింది కాబట్టి ఇది క్లియర్గా ప్రూవ్డ్. అయితే ఈ చట్టానికి లోబడి ఏ అంశాన్ని అతిక్రమిస్తే సభ్యత్వం మీద చర్య తీసుకోవచ్చు, ఏ అంశాన్ని అతిక్రమించకపోతే వాటి మీద చర్యలు దాన్ని ఉండకుండా ఉంటాయి అనేది చట్ట ప్రకారం స్పీకర్ గారు చూసి నిర్ణయం చేస్తారు. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి నోటీస్కు వారు ఏం రిప్లై ఇస్తారు, ఇచ్చే రిప్లైని బట్టి వాళ్ళ మీద తీసుకునే చర్యలు ఉంటాయి. ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్నాయి, ఏవైతే ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్నటువంటి 1-2 వాటి మీద ఏ చర్య తీసుకుంటారా లేకపోతే ముందస్తు వాడు రాజీనామా చేయాలా అన్నది సభ్యుల యొక్క నిర్ణయం స్పీకర్ గారి సూచన మేరకు ఉంటుంది. చెప్పేది ఏంటంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉన్నాం, మ్యాజిక్ ఫిగర్కి ఎడ్జ్లో ఉన్నాం కాబట్టి ఇటుపక్క కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ ప్రభుత్వాన్ని కూలగొడతా అంటున్నారు కాబట్టి పరిస్థితులు ఎలా పోయి ఎలా వస్తాయన్నట్టు మేము చేర్చుకున్నాం అంటున్నారు మీరు. వాళ్ళేమో అధికారికంగా మేము చేరలేదు అంటున్నారు. సరే చూద్దాం, దాని గురించి మాట్లాడదాం. రాజుగారు చెప్పబోతున్నారు, కంటిన్యూ చేయండి సార్. ఈ చర్చతో పాటు మనం ఒక విషయాన్ని రీసెంట్ గా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఏదైతే సీరియస్ అలిగేషన్స్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యి 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా క్రిమినల్ కేసులు నమోదై 30 రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళ 31వ రోజు ఆటోమేటిక్ గా వాళ్ళ మీద అనర్హత వేటు సంబంధించినటువంటి బిల్లును ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో దీనికి సంబంధించి కూడా ఈ చర్చలో భాగం చేయాలి. ఎందుకనంటే పొలిటికల్ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు జంపింగ్ జపాంగ్లతో పాటుగా ఈ యొక్క బిల్లు కూడా చాలా కీలకమైనది. ఎందుకనంటే ఈ రోజు ఇంత ముందుకే ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా ఎవరి మీద ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయని డిస్క్లోజ్ చేసింది సార్. షాకింగ్ ఏంటంటే ఇందులో మీరు చూడండి, మీకు కూడా తెలుస్తుంది, దేశంలో మొత్తం అందరి చీఫ్ మినిస్టర్లకు సంబంధించినటువంటి నివేదికలు పరిశీలిస్తే 89 క్రిమినల్ కేసులతోని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత మన స్టాలిన్ గారు, MK స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 47 కేసులు ఉన్నాయి. అంటే ఈరోజు ఎవరైతే ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ఈ రోజు ముఖ్యమంత్రులుగా చెలామణి అవుతున్నారు. ఎవరు ఎక్కువ రోజులు జైలుకు పోయినటువంటి అవినీతి ఆరోపణల మీద జైలుకు పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ఈ రోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఈ బిల్లు ఎప్పుడైతే ప్రవేశపెట్టడం జరిగిందో, ప్రవేశపెట్టి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించిన తర్వాత ఈరోజు ప్రతిపక్ష పార్టీల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి.
అందుకోసమనే పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో నానా గగ్గోలు చేసిరు. అవును సార్, ఈ రోజు మేము 20 రాష్ట్రాల పైగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము నిరభ్యంతరంగా ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి ఈ బిల్లును ప్రవేశపెడితే అంటే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండకూడదు, ఎవరైనా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొని నెల రోజుల పాటు జైలుకు పోతే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందని బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లే ప్రవేశపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టించినాయి, గగ్గోలు పెట్టినాయి, బయటకు వచ్చి నానా యాగి చేసినాయి. అంటే దీని అర్థం ఏంది? ఇన్ని రోజుల పాటు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలన 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనేక రకాలైనటువంటి వెంకటేష్ గారు చెప్పబోతున్నారు. వెంకటేష్ గారు సమయం చాలా తక్కువ ఉంది. రాజు గారు ఒక్క నిమిషం అండి. రాజు గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు చెప్పండి. వెంకటేశ్వర గారు అందరి చరిత్రలు చెప్పండి. వెంకటేశ్వర గారు చెప్పబోతున్నారు. రాజుగారు వాస్తవం చెప్పిండు, ఇంకొకటి మర్చిపోయిండు. ఏడీఆర్ సర్వేలో రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు అన్నమాట వాస్తవమే. అట్లనే గత 16 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద అమిత్ షా గారు కూడా గుజరాత్ కేసులో 2 సంవత్సరాలు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అడిగితే ప్రతిపక్షాలు చెప్పిండు కదా సార్, రాజీనామా చేసిన తర్వాత టాపిక్ డైవర్ట్ అవుతుంది. రాజు గారు టాపిక్ డైవర్ట్ ఉంది. మళ్ళీ దాని గురించి చెప్పండి, డిస్కస్ పెట్టుకుందాం. మళ్ళీ దాని గురించి ఒక డిబేట్ పెట్టుకుందాం. విజయ్ గారు చెప్పండి. దాదాపుగా ఈ ఏదైతే ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అంటే గతంలో చూసినటువంటి కొన్ని పరిస్థితులను గమనిస్తే ఇదే విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎన్నికల సమయం దగ్గర పడే దాకా తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని. దాన్ని కూడా ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు నొక్కి వక్కాణించింది ఆ పరిస్థితుల్లో. దీన్ని విధంగా చేయొద్దు, ఎమ్మెల్యేలు దీని గురించి తప్పుదారులు చట్టాన్ని వాడుకుంటూ తప్పుదారిని తీసుకెళ్లొద్దు, వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఈ 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి, దీన్ని మళ్ళీ ఎన్నికల సమయం దాకా దీన్ని పొడిగించొద్దు అంటూ సుప్రీంకోర్టు దీని గురించి కాపీ పేస్ట్ చేసేలా నొక్కి వక్కాణించింది. ఈ పరిస్థితుల్లో స్పీకరు నిర్ణయం తీసుకోబోతే, ఎందుకంటే స్పీకర్ అంటే ఎవరో మీకు తెలుసు, అధికార పార్టీ నిర్ణయించిన వ్యక్తి అక్కడ స్పీకర్గా ఉంటారు కాబట్టి ఆయనకి రాజకీయ రంగు పొలవకూడదు అంటారు, కానీ వాస్తవంగా అక్కడ అధికార పార్టీ వ్యక్తే ఉంటారు. కాబట్టి అక్కడ చూస్తేనేమో హామీలు ఇచ్చి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు, అటువంటి హామీలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఈ స్పీకర్ కనుక నిజంగా సీరియస్గా నిర్ణయం తీసుకుంటే, సుప్రీంకోర్టు ఆదేశానుసారం తీసుకుంటే పరిస్థితులు మళ్ళీ తారుమారవుతాయి. ఇంత గోల్మాల మధ్యలో స్పీకర్ దీన్ని ఈ విధంగా, ఎందుకంటే అక్కడ నోటీసులు ఇచ్చిన దాంట్లో కూడా కొంత గమనించాలండి. మనం వచ్చిన నోటీసులో కూడా ఎక్కడ సమయం చెప్పలేదు, ఈ లోపు చెప్పాలనే విషయాన్ని చెప్పలే, వెంటనే అన్నారు అంతే నోటీసులో. కాబట్టి ఇలాంటి సమయంలో మళ్ళీ దీన్ని కూడా కాలయాపన చేస్తూ దాన్ని అధికంగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సుప్రీంకోర్టుకు అర్హత ఉందా అంటే ఏమంటారు? సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఈ 3 నెలల తర్వాత తెలుస్తుంది. మరి సుప్రీంకోర్టు ఏంటంటే సూచించింది, ప్లస్ ఇంకో చట్టం కూడా చేయాలన్నది. పూర్తిగా స్పీకర్ నిర్ణయం అని చెప్పింది సుప్రీంకోర్టు, కానీ ఆ స్పిరిట్ని, ఆ స్ఫూర్తిని తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయడం బాధ్యత స్పీకర్ది. స్పీకర్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీదే బాధ్యత, ఎందుకంటే స్పీకరు పార్టీ హైకమాండ్ చెప్పినట్టే ఇనే పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీదే బాధ్యత ఇంప్లిమెంటేషన్. లేకపోతే మీరు సుప్రీంకోర్టు వే కొట్లాడటానికి దేశవ్యాప్తంగా ఇష్టం ఉన్నట్టు బుక్ పట్టుకొని తిరుగుతుంటే వాల్యూ ఉండదు. అది రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా చెడు చేస్తుంది. ఆ రకంగా మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పటిలోపు రావాలి, డేట్లు లేకుండా నోటీసులు సర్వీస్ ఇస్తే ఈ టైం లోపు రాకుండా అంటే స్పీకర్ అదే చెప్తారు సుప్రీంకోర్టు, మీరు 3 నెలల లోపు అన్నారు కదండి, ఈ 3 నెలల్లో నేను టైం ఇచ్చాను, నేను నోటీసులు ఇచ్చాను, వాళ్ళు రిప్లై రాలేదు అంటారు. అప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. మరి అంత సుప్రీంకోర్టును అంత చులకనగా చేసి సుప్రీంకోర్టు తీర్పును ఆ స్పిరిట్ని అర్థం చేసుకోకుండా ట్రూ టెక్నికల్ గానే పోతా అంటే వ్యవస్థలు కూడా ఏ రకంగా రెస్పాండ్ అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ఆ స్ఫూర్తిని తీసుకొని నిజమైన రాజకీయం కనుక చేయాలనుకుంటే రాహుల్ గాంధీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును మేము ట్రూ టెక్నికల్ డిలే చేసుకుంటే పోతాము అంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఇదంతా ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు ఉద్దేశపూర్వకంగా. అందుకని మీకు బాధితులుగా వచ్చినప్పుడు బీజేపీ ఇంకేదైనా చేసినప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తలేదు, స్పందన రానటువంటి సిచ్యువేషన్. అందుకే వెనకడుగు వేస్తున్నటువంటిది. ఎన్నిసార్లు అయినా మోడీని ఎందుకు ఢీ కొట్టలేకపోతుంది ఉన్నాడు రాహుల్ గాంధీ? ఇదే కారణం. మోడీ కంటే ఎక్కువ మీరు కనిపించాలి, ఇక మంచి డెమోక్రటిక్ ప్రజాస్వామ్యవాదిగా, నిజమైన నీతి నిజాయితీగా, ఇటువంటి విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా
కనిపించాలి. అది కనిపించలేకపోతున్నారు. మీరు సౌత్ ఇండియాలో మీ పార్టీ చూసుకుంటే ఏముంది కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి నేర చరిత్రే, డికే శివకుమార్ది అదే, కేరళలో సుధాకర్ నుండి పిసిసి అధ్యక్షుడు, ఆయనది అదే పరిస్థితి. మీరున్న అధికారం ఉన్నటువంటి అదే 2 రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి పూర్తిగా. ఓటుకు నోట్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తిని పెట్టుకున్నారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ కి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా కూడా చేయలే. రాజీనామా చేసిండండి, రాజీనామా చేసిండు, యాక్సెప్ట్ చేయలేదండి. చూడండి రికార్డు తీసి చూడండి అసెంబ్లీలో. అప్పుడు రాజీనామా చేసే పార్టీలో రాజీనామా చేశారు. మీరు సాక్షులు ఊరికే అబద్ధాలు ఆడకండి. తెలిస్తే మాట్లాడండి. ఊరికే నోరు వారేసుకొని అబద్ధం కొట్టి చూడు. విజయ్ గారు అబద్ధాలు ఆడతారు. నాలెడ్జ్ లేదని అర్థమవుతుంది. నాలెడ్జే లేదు. నాలెడ్జ్ మాకు ఉందా లేదా అన్నది కాదండి. రిజైన్ చేసి వచ్చిండు ఆయన. రిజైన్ చేసి వచ్చిండు. ఏంటంటే మీరు రిజైన్ చేసిండండి, యాక్సెప్ట్ కాలేదు. రాజీనామా లెటర్ ఇచ్చిండు. అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. ఆ పిచ్చి ఎక్కడ పిచ్చి విజయ్ గారు మీరు ఏదో మాట్లాడద్దు. అట్లా కాదు, మీరు ఏదో మాట్లాడదు విజయ్ గారు. మీరు ఏదైనా రిజైన్ చేసి వచ్చిండు ఆయన. మాట్లాడకండి. పిచ్చి మాటలు మాట్లాడండి. మీరు విజయ్ గారు నాలెడ్జ్ మీకు ఉండొచ్చు, కాకపోతే అక్కడ మేము ఉంటే ఉంటుంది కదా. అబద్ధాలు ఎందుకు ఆడతారండి? నాకు అర్థం కాదు. అబద్ధాలు ఎందుకు చూస్తాము. రిజిగ్నేషన్ లెటర్ పంపిస్తాండి నేను మీకు. ఆయన రాజీనామా చేసి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిండు. చంద్రబాబు నాయుడుకి ఇస్తే లెక్క కాదు కదా. అసెంబ్లీ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇస్తే నీకు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఇప్పుడు రాజీనామానే చేయలే అన్నారు. విజయ్ గారు ఓకే, కొత్త టాపిక్ తీసుకొని దీని గురించి డిబేట్ పెడదాం. మీరు చెప్తున్న టెక్నికల్గా ఎన్ని జరిగినాయో లేదా గురించి మాట్లాడదాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగానే ఈ రేపు స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఓకేనండి విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు శ్రీనివాసరావు గారు ఓకే విజయ్ గారు రైట్ విజయ్ గారు ఓకే రైట్ మీరు చెప్పినట్టు ఓకేనండి. ఏదేమైనప్పుడు కూడా స్పీకర్ తీసుకున్న నిర్ణయం అంటే యావత్ దేశం దీనికోసం ఎదురు చూస్తూ ఉంది. మళ్ళీ అంటే గతంలో ఇలాంటి జరిగింది ఇదేం కొత్త కాదు. అయినప్పటికీ ఈసారి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి స్ట్రాంగ్ నిర్ణయం పట్ల స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అని దేశం మొత్తం దీని మీద ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునే దాని మీదనే రాజకీయాలు కూడా ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు దేశంలో అనేక రకాలుగా పార్టీల ఫిరాయింపుల చట్టం గురించి. కాబట్టి రేపు స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద దేశం మొత్తం రాజకీయ ఉత్కంఠ ఎదురు చూస్తుంది. ఒకవేళ స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోబోతే సుప్రీంకోర్టు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందా, దీని గురించి తీసుకుంటే మాత్రం నైతికంగా కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ పెరిగిద్ది అనేటువంటి విశ్లేషణ కూడా జరుగుతుంది. టోటల్ ఓవరాల్గా ఏమైనా పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఆ నోటీసులకి ఏ వివరణ ఇచ్చుకుంటారని మాత్రం ఇటు రాజకీయ ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.